హీరో సాయి ధరమ్ తేజ్పై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ప్రచారం నిర్వహిస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. పవన్కు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో సాయి ధరమ్ తేజ్ రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలోనే తాటిపర్తిలో రోడ్ షో నిర్వహిస్తూ ఉండగా బీరు సీసాలు, రాళ్లతో వైసీపీ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. దాడి నుండి సాయి ధరమ్ తేజ్ త్రుటిలో తప్పించుకున్నారు. వైసీపీ శ్రేణుల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ప్రచార నిమిత్తం వారి మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గారు ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పలు పంచాయతీలను కవర్ చేసుకుంటూ వారి రోడ్ షో సాగడం జరిగిందండి. అది విజయవంతంగా ముగించుకుని తిరిగి మళ్ళీ వెనక వస్తున్నప్పుడు తాటిపర్తి గ్రామం నుంచి దాడుతున్నప్పుడు ఆ సందర్భంలో కొంతమంది వాళ్ళని గూండాలనాలా, రౌడీలనాలా, మరి వాళ్ళని ఏ విధంగా సంబోధించాలో మాకు తెలియదు, కానీ వాళ్ళు కొన్ని గాజు సీసాలు, మరి ఏ సీసా మాకు తెలియదు కానీ కొన్ని గాజు సీసాలు మరియు కంకర రాళ్లు ఆయన మీదకి సాయి ధరమ్ తేజ్ గారిని ఏం చేసుకుంటూ ఆయన మీదకి విసిరే ప్రయత్నం జరిగింది. కానీ అవి ప్రమాదశాత్తు సాయి ధరమ్ తేజ్ గారిని తప్పించుకుని కింద ఉన్న మా జనసైనికుడు శ్రీధర్ తలకి చాలా బలమైన గాయం తాగడం జరిగింది. మరి మీరు అనుకోవచ్చు, సాయి ధరమ్ తేజ్ గారిని కొడతానికి ప్రయత్నించామో, జనసైనికుడు కదా వీళ్ళెవరో ఏం పట్టించుకోరేమో అని. మాకు సాయి ధరమ్ తేజ్ గారికి గాయం తగిలితే ఎంత బాధపడతామో, మా జనసైనికుడి గాయం తగిలినా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అంతే సీరియస్ గా తీసుకుంటారు. మరి మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా చిన్న గులకరాయి తగిలిందో లేదో తెలియని రాయికి ఇంత బ్యాండేజ్ చేసుకుని రాష్ట్రం అంతా మీరు చేసిన డ్రామాలు, మీరు చేసిన సింపతి డ్రామాలా కాదండి. ఇక్కడ జన సైనికులు రక్తం కళ్ళను చూశారు ఈ రోజు మీరు పిఠాపురంలో. మా జన సైనికుడు తల నుంచి చిందిన ప్రతి రక్తం బొట్టు రేపు ఎన్నికల్లో మా జన సైనికులు మరింత కసితో పనిచేస్తారు. ధరమ్ తేజ్ గారు కారులో నుంచి నిలబడి ప్రజలందరికీ ఆయన దండం పెడుతుంటే ఆయన మీద బాటిల్స్ ఇసరడము, రాళ్ళు ఇసరడము జరిగింది. ఈ బయట నుంచి అక్కడి నుంచి వచ్చిన వైసీపీ గుండాగాళ్ళు అయితే అదృష్టవశాత్తు సాయి ధరమ్ తేజ్కి ఏం తగలేదండి. కానీ మా కార్యకర్త ఎవరైతే సాయి ధరమ్ తేజ్ కారుతో పాటు వస్తున్నారో ఆయన తలకి బలమైన గాయ తగిలింది. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మేము ఇమ్మీడియట్గా వచ్చి ఆయన్ని చూసాము. ఆయన ఆరోగ్య పరిస్థితి అన్ని కనుక్కొని ఆయన కుదుటగా ఉన్న తర్వాత ఇవాళ ఒకటే మాట చెప్పాలనుకుంటున్నామండి. మీ గూండాయిజానికి భయపడేది లేదు. మీరు సై అంటే సై, మేము రెడీగా ఉన్నాం. మీరు అటాక్ చేస్తారంటే తిరిగి రెడీగా ఉన్నాం. మేము పోలీసులకి ఒకటే చెప్పాం, మీరు రేపు అరెస్ట్ చేయాలా వాళ్ళని. ఇది ఖచ్చితంగా కూడా బయట నుంచి వచ్చిన గుండాలు, బయట నుంచి వచ్చిందంటే కడప గుండాలు, భయపడేదే లేదు. ఖచ్చితంగా తరిమి కొడతాం వాళ్ళని ఇక్కడి నుంచి. ఇక్కడ పిఠాపురం ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా పిఠాపురం ప్రజలు తిప్పికొడతాం.